ఏపీలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇద్దరు పేర్లు ఖరారు చేసింది అధిష్టానం. ఎమ్మెల్సీలుగా వర్లరామయ్య, దళవాయి రమాదేవి పేర్లను కన్ఫర్మ్ చేసింది. గతంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశారు వర్లరామయ్య. అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘ అధ్యక్షురాలుగా ఉన్నారు దళవాయి రమాదేవి. అలాగే వీరి పేర్లను ప్రతిపాదించడంతో ఒకంత తెలుగుదేశం పార్టీలో చర్చ అయితే మొదలైంది. వీరిద్దరికి ఎమ్మెల్సీలుగా లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, దళవాయి రమాదేవి అలాగే వర్లరామయ్యకి సంబంధించి సీనియారిటీ పరంగా చూస్తే దళవాయి రమాదేవి పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారనేది ప్రధాన ఒక చర్చగా కూడా మారినటువంటి సిచ్యువేషన్. ఏంటి టీడీపీ అధిష్టానం స్ట్రాటజీ? రాబోయే ఎన్నికలకు సంబంధించే ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసింది అనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్ అలా చూడాలంటారు? యశ్మతులై ఆ రాజకీయాల్లో కొంతమందికి పదవులు ఇక రావు అనుకున్నటువంటి సమయంలో వచ్చి వరిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా వర్లరామయ్య లాంటి వాళ్ళకు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో అంటే వీళ్ళ ప్రస్థానం అయిపోయింది అనుకున్నటువంటి భావించినటువంటి నేతలు ఏదో ఒక రూపంలో చర్చల్లో ఉంటూ ఉంటారు. అందులో భాగంగానే అంటే 2019 నుంచి 2024 వరకు కూడా ఓడిపోయే రాజ్యసభ స్థానానికో ఓడిపోయే ఎమ్మెల్సీ స్థానానికో ప్రథమ అభ్యర్థిగా వర్లరామయ్య ఉండేటువంటి పరిస్థితి అప్పట్లో కనపడేది. అయితే ఇప్పుడు అంటే ఇక అనవసరంగా వాళ్ళ అబ్బాయిని 2024 ఎన్నికల్లో ఆ ఎమ్మెల్యే కూడా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది పామర్ నియోజకవర్గానికి సంబంధించి. అయితే ఇక ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏ పదవి ఇస్తారో, నామినేటెడ్ పదవి ఇస్తారో, మళ్ళీ ఆర్టీసీ చైర్మన్ గా ఆయన కూర్చోబెడతారా అనే దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా జిల్లాలో కూడా కొంత ఆయనకు ప్రాధాన్యత తగ్గించారు. అలాగే అటు పార్టీ కార్యాలయంలో కూడా ఆయనకు ప్రాధాన్యత తగ్గింది అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినపడినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ అనూహ్యంగా ఆయన పేరును ఎమ్మెల్సీగా ప్రతిపాదించడం మాత్రం కొంత సంచలనంగానే చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అటు దళవాయి రమాదేవి పేరు కూడా ఆమె కూడా గత కొంతకాలంగా పదవుల కోసం ఎదురు చూడటమే కాకుండా అటు అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కొంత టీడీపీ సీనియర్ నేతలతో కానీ అటు కార్యకర్తలతో కానీ కొంత దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఇటువంటి క్రమంలోనే ఆమె పేరును అనూహ్యంగా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే వంగవీటి రాధ గాని లేదంటే దేవేనమ్మ గాని ఇటువంటి పేర్లు కేవలం ఇటు కృష్ణా జిల్లాకు మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లాకు మాత్రమే అనుకున్నటువంటి పేర్లు అనూహ్యంగా అటు రాయలసీమకు కూడా ఒక సీట్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, అలాగే జనసేన పార్టీకి కూడా ఒక సీట్ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ కూడా అవేమీ కాకుండా తెలుగుదేశం పార్టీలోనే సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దళవాయి రమాదేవి అంశానికి సంబంధించి కూడా ఒకంత చర్చ నడుస్తోంది కదా, ఏంటి ఆ అంశానికి సంబంధించి ఏ స్ట్రాటజీ? సరే, వర్లరామయ్యకి గతంలో ఉన్నటువంటి అనుభవం కావచ్చు, అధిష్టానం ఇచ్చినటువంటి హామీ కావచ్చు, సామాజిక వర్గ సమీకరణాలు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఎందుకు ఇప్పుడు దళవాయి రమాదేవి విషయంలో అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుందనేది టీడీపీ నేతల్లో సీనియర్లు ఉన్నప్పటికీ కూడా దళవాయి రమాదేవి ఎంపికకు సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తుంది కదా, దాని ఎలా చూడాలి మనం? గతంలో ప్రతిభా భారత లాంటి వాళ్ళను అలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంత నన్నపేన రాజకుమార్ ఇట్లాంటి వాళ్ళని కొంత ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా అంటే పెద్దగా వార్తల్లో కూడా ఉన్నటువంటి దళవాయి రమాదేవి విషయంలో ఎందుకు ఆ అడుగు వేశారు అనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయంగా అంటే కొంత అటు రాయలసీమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ మహిళలకు రిజర్వేషన్లు కల్పించేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ కొంత జాగ్రత్త అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం కూడా కొంత వీటికి అనుకూలంగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి, పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తుంది టీడీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు అనూహ్యంగా దళవాయి రమాదేవి పేరును ప్రస్తావించడం ద్వారా ఈ విషయంలో కొంత దూకుడుగానే ముందుకు వెళ్ళింది అనేటువంటి ఆ విషయం అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి యాంగిల్ ని ఇక్కడ కూటమి కానీ టీడీపీ కానీ కొంత చేసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఎమ్మెల్సీగా వర్లరామయ్య ఎంపికకు సంబంధించి గతంలోనే వచ్చినటువంటి అంశం చర్చకు వచ్చింది. కానీ సమయానుకూలంగా మేము సరైనటువంటి సమయంలో వర్లరామయ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటామనేటువంటి మాట చెప్తూ వచ్చారు. ఆయన సీనియారిటీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నటువంటి వర్లరామయ్య విషయంలో గతంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు సమయం వచ్చింది, అది నెరవేరుస్తున్నారు అనేటువంటి మాట చెప్తున్నారు. అలాగే దళవాయి రమాదేవి అంటే పెద్దగా వార్తల్లో కూడా ఉండనటువంటి ఒక వ్యక్తిని తెలుగుదేశం పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ కేటాయించడానికి సంబంధించి ఒకంత చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఒక స్పెషల్ స్ట్రాటజీతోనే దళవాయి రమాదేవి ఎంపిక జరిగిందనేటువంటి మాట. అలాగే కీలకమైనటువంటి నాయకులు, మహిళా నేతలు కూడా
పోటీ పడ్డటువంటి పరిస్థితి ఉంది. కానీ వారందరినీ కాదని దళవాయి రమాదేవి వైపు అధిష్టానం మొగ్గు చూపడం కూడా ఒకంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది తెలుగుదేశం పార్టీలో.